హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళుతాము. వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ నెల 11 తర్వాత ఒక మోస్తరు వర్షాలు మొదలుకొని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ముఖ్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. ఇక రానున్న 2 రోజులు ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది బంగాళాఖాతంలో ఉత్తరం వైపు పయనిస్తుందని, ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చూసుకున్నట్లయితే తెలంగాణలో నగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అలాగే వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగాం, వికారాబాద్, హనుమకొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, హైదరాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు, ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పార్వతీపురమణ్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.